జైన్ ఆల్ ఆఫ్ యూ. జైన్ సార్. ఇప్పుడు మనకి ప్రతి స్క్వాడ్ నుంచి బిర్యానీలు తెచ్చుకుంటున్నాయని కంప్లైంట్ వస్తుంది. సార్. మన స్క్వాడ్ నుంచి రావద్దు. ఏమంటున్నా, వేరే వాళ్ళు మన స్క్వాడ్ ని వేలెత్తి చూపొద్దు. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. బిర్యానీ మాట వినవడద్దు నాకు. ఎస్ సార్. ఓకేనా? రైట్, మరి లైన్ తోడు. అరే అన్ని స్క్వాడ్ వాళ్ళు బిర్యానీ తెచ్చుకుంటున్నారా, మనం కూడా తెచ్చుకుందాము. అది వద్దురా శివ, మనకి సార్ దృష్టిలో మనకు మంచి పేరు ఉంది. మళ్ళీ ఇద్దరు ఖరాబ్ అయితే సార్ తెలిసిందంటే. అరే ఒకవేళ సార్ కూడా దొరికినాం అనుకో, పరిచయం అయితే నేను ముందే ప్రాంట్ ఉంటా. సార్ ముంగట నిద్ర లేపినా కానీ చేయలేపుతా. నేను ఎప్పుడు ఏం చెప్పేది తెలియదు అన్న. సార్కి దొరికినా కూడా మనం ఒప్పుకోవద్దన్న, చేయి అసలు లేపొద్దు. ఎగ్జామ్స్ ఇండోర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అవుట్డోర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎందుకు భయపడుతున్నారు మీరు? తిందాం, లాస్ట్ డేస్ ఎంజాయ్ చేద్దాం. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆల్రెడీ అవుట్డోర్ ఎగ్జామ్స్ ఇండోర్ ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎవరికి ఎందుకు భయపడుతున్నారు? నేను సెట్ చేస్తా కదా. బకెట్ తీసుకొచ్చి బట్టలు ఆరేని కానీ పోయి బకెట్లో తీసుకొని వచ్చి సెట్ చేస్తా. మీరు భయపడకుర్రి. దొరికినా కానీ సార్ చేయలేపమంటే కానీ లేపద్దు. మనం అందరం ఒకటే మాట విందాం, సరేనా? ప్రామిస్ చేయరు అందరూ. నేను ఇస్తున్నా. రైట్, అందరు కట్టుబాటు ఉండాలా. సరే, ఓకే, చలో. అరే బిర్యానీ తీసుకొచ్చిన నట్రా తిందాం, పోదాం. గుడ్ మార్నింగ్ అఖిల్, బాగున్నా? బాగున్నా సార్. బాగున్నారా? అందరూ బాగుంది. మీ స్క్వాడ్ వాళ్ళు చాలా లక్కీ సార్. ఎందుకు? అసలు బిర్యానీ తెచ్చుకొని తింటున్నారంట, బయట ఫుడ్ లోపల తీసుకొచ్చి తింటున్నారు. మీరు అసలు పనిష్మెంట్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అంట. మేము బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చినా కానీ మా ఇన్స్ట్రక్టర్స్ మాకు పనిష్మెంట్ ఇస్తున్నారు. కాకపోతే మీ స్టూడెంట్స్ అలా కాదు, చాలా లక్కీ పర్సన్స్ వాళ్ళు. అంటే మా స్క్వాడ్ లో ఏమైతుందో వేరే స్క్వాడ్ పిల్లలు వచ్చి తెచ్చుకునే పొజిషన్ తెచ్చిరు అనమాట. సరే చూసుకుంటాం వాళ్ళని. సరే జాగ్రత్త. ఓకే సార్. సాదా ఏం కావాలి? తిన్నారంతా? ఏం కర్రీ రోజు? పప్పు దొండకాయ. ముగ్గురు 3 కర్రీ చేసిన మెస్ అయినా ఇదంతా కాదని మీరు బిర్యానీ తిన్నారని తెలిసింది. బిర్యానీ ఎవరు తిన్నారో చేతండి. అదే మీరు చూసినట్టు హ్యాపీగా ఉంది. బట్ ఇలాంటి విషయాలు ఉన్నందుకు చాలా బాధ ఉంది. నేను ఎప్పుడు కూడా మీకు పనిష్మెంట్ చేయలేదు. మీరు డిన్నర్ ప్రామిస్ చేశారు బిర్యానీ తీసుకోమని చెప్పేసి. మాటలు తెలవలేదు. అంటే మీరు నన్ను మోసం చేయలేదు, నా నమ్మకాన్ని మోసం చేశారు. అందరికీ అన్ని స్క్వాడ్లో చెప్తున్నారంట సార్ పనిష్మెంట్ ఇవ్వడం. నేను పనిష్మెంట్ కారణాలు ఉన్నాయి. అది మన కమాండెంట్ సార్. వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు నిలిచిపెట్టేసి వచ్చారు, వాళ్ళని మీ పిల్లల దగ్గర చూసుకోవాలని చెప్పిండు. అందువల్ల పనిష్మెంట్ చేయలేదు. ఇంకోటి వచ్చేసి నాకు సబ్జెక్ట్ చెప్పడానికనే టైం సరిపోదు. మీకు పనిష్మెంట్ తీసుకుంటూ కూర్చుంటే నాకు టైం సరిపోతుందా? అందువల్లనే పనిష్మెంట్ చేయదు కదా. మీరు నన్ను మోసం చేశారు, మాట మీరు నిలవలేదు. చెప్పారు బిర్యానీ తీసుకుని తిన్నారు. వేరే స్క్వాడ్లలో నా పిల్లలందరూ మంచోళ్ళు, అన్ని స్క్వాడ్లలో తప్పు చేసినా మా పిల్లలు తప్పు చేయరు అని ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది నాకు. అందరు సార్లు కూడా మీ పిల్లలు మంచోళ్ళు సార్ అంటారు. ఇప్పుడు వాళ్ళ ముంగట ఎట్లా అందరూ బిర్యానీ తీసుకున్నారని స్ప్రెడ్ అయింది. నా పిల్లలు అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను ఎవరితో కూడా చిన్న పనిష్మెంట్ కూడా ఏదైతే మీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చినా మీకు, మీరేమో మొత్తం దాన్ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం రిపీట్ కావద్దు. మన స్క్వాడ్ అంటే ఒక మంచి పేరు రావాలి. ఓకేనా? నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దు. అవునా, మొన్న మనం బిర్యానీ తిన్నా కానీ మన సార్ తెలిసి కూడా సార్ ఏమనలేడు. అవును, సారు మస్తు మంచోడు. అవును, అది కూడా కరెక్టే. మన సార్ ఎప్పుడైనా ఏమన్నాడు, మామూలుగా పనిష్మెంట్ ఇస్తాడు కానీ మన గురించి చెప్తాడు ఏదైనా. ఫుడ్ కార్డ్ అయితే ఏమన్నాడు సార్, కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి, తినొద్దు అసలు. అవును, అంటే మద్యపానం అయ్యి తెచ్చుకోవద్దు కానీ మనం తిండి కాడ ఏమన్నాడు సార్ మంచోడు. భయ మా సార్ కూడా మంచోడు భయ. ఎందుకంటే మొన్న హెల్త్ బాగాలేనో కూడా మంచిగా కేర్ తీసుకున్నాను. ఇంకొకటి ఎగ్జామ్స్ కూడా అవుట్డోర్ ఎగ్జామ్స్ కి అందరూ టెన్షన్ పడిండే చాలా. సార్ మోటివేషన్ చేసి మంచిగా మార్క్స్ తెప్పించి. అంటే మీ సార్ మా సారు మొత్తం అదే బర్త్డేస్ కదా, మొత్తం మొత్తం అందరు రాగానే పొద్దున్న రాగానే బావ మరి సార్ మీ సార్ మా సార్ బావా 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 అంటున్నారు. పక్క కొంచెం బర్త్డే స్క్వాడ్స్ మనం.